ఈ వీడియోలో హౌ టు జాయిన్ ద సెంటెన్సెస్ యూజింగ్ యాజ్ సిన్స్ బికాస్. ఓకే, టూ సెంటెన్సెస్ ని యాజ్ గానీ సిన్స్ గానీ బికాస్ ఇచ్చి ఎలా జాయిన్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వాట్ ఈస్ దట్ యాజ్ సిన్స్ బికాస్? ఇట్ ఈస్ ఏ conjunction. What is meant by conjunction? A conjunction is a word which is used to join two words or two sentences. Then ఇప్పుడు how we are going to join the two sentences by using as since because. ఓకే, ఇచ్చిన రెండు సెంటెన్స్ ని as since because యూస్ చేసి ఎలా జాయిన్ చేయాలి మనకి ఏంటంటే, ఫస్ట్ హియర్ ఇట్ సజెస్ట్ వాట్ ఎదర్ ఏ రీజన్ ఆర్ కాజ్. దీస్ ఆర్ ద స్టెప్స్ వీ షుడ్ ఫాలో వైల్ జాయినింగ్ ద టూ సెంటెన్సెస్. మనము ఈ టూ సెంటెన్స్ జాయిన్ చేసేదానికి ఏంటి, ఈ స్టెప్స్ ని ఫాలో అయితే ఈజీగా మనము జాయిన్ చేయొచ్చు. ఫస్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? రైట్ యాజ్ సిన్స్ బికాస్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ లో ఏం రాయాలి? యాజ్ గానీ సిన్స్ గానీ బికాస్ గానీ రాయాలి. దెన్ నెక్స్ట్ వన్, ప్లేస్ ద క్లాస్ ఆఫ్ ద రీజన్ ఆర్ ఎ కాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాజ్ సిన్స్ బికాస్. మనకి ఒక టూ సెంటెన్సెస్ ఇస్తారు. ఫస్ట్ ఏంటి? షీ వోక్ అప్ లేట్, షీ మిస్డ్ ద బస్. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ 1 అండ్ దిస్ వన్ ఈస్ క్లాస్ 2. అజ్యూమ్ she woke up late. What is this? Reason. Okay na, she woke up late. ఇదేంటి? రీజన్, లేట్ గా లేచిన దానివల్ల ఏంటి? she missed the bus. ఇది రిజల్ట్ అన్నమాట. she missed the bus అనేది రిజల్ట్. this is the cause. Okay, this one is result. Okay, this class is belongs to the cause and this class gives result. Okay, first ఏంటి? the sentence దేంతో స్టార్ట్ చేయము? as గానీ since గానీ because తో గానీ జాయిన్ చేయాలి. The next one, write as since because, place the clause of the reason or cause immediately after as since because. ఇక్కడ ఏంటి? cause ఏంటి? she woke up. as she woke up late. ఓకే, as ఫస్ట్ ఏం రాయాలి? కంజంక్షన్ రాయాలి, దాని తర్వాత cause రాయాలి. then next what? put the comma and write the clause of the result. what you have to do? ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? కమా రాసేసి రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏదైతే దాని నెక్స్ట్ సెంటెన్స్ రాయాలి. వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్? షీ మిస్డ్ ద బస్. ఇది రిజల్ట్ అనమాట. ఓకే, ఇలాగా టూ సెంటెన్స్ జాయిన్ చేయాలి. ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ కంజంక్షన్ రాస్తాము, దాని తర్వాత కాజ్ ఏదైతే ఆ సెంటెన్స్ ఆ క్లాస్ ఆ సెంటెన్స్ కానీ క్లాస్ కానీ రాస్తాము, దాని తర్వాత రిజల్ట్ ఏదైతే రాస్తాం. యాజ్ షీ వోక్ అప్ లేట్, షీ మిస్డ్ ద బస్. ఈ విధంగా ఇచ్చిన టూ సెంటెన్సెస్ ని మనము కంజంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఓకే, హౌ టు జాయిన్ దీస్ టూ సెంటెన్సెస్ యూజింగ్ ద కంజంక్షన్. ఓకే, ఈ రెండు సెంటెన్స్ ని ఎలా జాయిన్ చేయాలి ఈ కంజంక్షన్ తో ఇప్పుడు రైట్ నౌ వీ కెన్ సీ. ఫస్ట్, ఓకే, ఎగ్జాంపుల్ 2. ఈ రెండు సెంటెన్స్ ని మనం దేంతో జాయిన్ చేయాలా? కంజంక్షన్ యాజ్ సిన్స్ బికాస్ తో జాయిన్ చేయాలి. దెన్ ఎలా జాయిన్ చేయాలి? ఫస్ట్ ఏంటి? సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వాట్? కంజంక్షన్. బికాస్ అనేది కంజంక్షన్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి? నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, ఈ ఇచ్చిన రెండు సెంటెన్స్ లో ఏది కాజో ఏది రిజల్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ కాజ్ ఏంటి? ఇట్ వాజ్ ఏ హాలిడే. దిస్ ఈస్ ద కాజ్. రిజల్ట్ ఏంటి? ఐ వోక్ అప్ లేట్. ఓకేనా, ఈ రోజు హాలిడే కాబట్టి ఏంటి? లేట్ గా లేచాను. దెన్ here, what is the class 1? this is the cause. what is the result? I woke up late because it was a holiday. Comma, we have to put the comma after completion the class. Then next what we should write? Aim next, I woke up late is the result. because it was a holiday, I woke up late. Next example, he was sad, he lost his bicycle. Okay, ఈ రెండు సెంటెన్స్ ని మనము కంజంక్షన్ లో జాయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ద కంజంక్షన్ as. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇచ్చిన రెండు సెంటెన్స్ లో మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. ఏది కాజో ఏది రిజల్టో మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏంటి? he was sad, he lost his bicycle. ఓకే నా, బైసికల్ పోయినందుకు ఏంటి చాలా బాధపడుతున్నాడు. then what is the cause here? this is the class 1, he lost his bicycle. then what is the result here? he was sad. this is the class 2. then as he lost his bicycle, comma, he was sad. ఓకే, ఈ విధంగా మనము ఇచ్చిన టూ సెంటెన్సెస్ ని కంజంక్షన్ తో యాజ్ సిన్స్ బికాస్ దేంతో అయినా కానీ
జాయిన్ చేయొచ్చు.